జూబ్లీహిల్స్లోని ఉలవచారు రెస్టారెంట్ను ప్రారంభించారు ఎంపీ కవిత. ఉలవచారుతో చికెన్ బిర్యానీ తనకెంతో ఇష్టమని అన్నారు. వరల్డ్ వైడ్గా తెలుగువారి వంటకాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఫుడ్ లవర్స్ కోసం త్వరలోనే మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అంటే ఇక్కడే కాదు, ఇండియా మొత్తంలో కూడా ప్రతి ఒక్కరూ హైదరాబాద్కి వచ్చినామంటే రకరకాల బిర్యానీలు తినాలని, రకరకాల కబాబ్లు తినాలని ఒక మంచి ఎక్స్పెక్టేషన్తో వస్తారు. అటువంటి ఎక్స్పెక్టేషన్ని పరిపూర్ణం చేసినటువంటి రెస్టారెంట్గా ఉలవచారు అని చెప్పుకోవచ్చు. పేరు నిండా ఆంధ్రాతనం ఉన్నది హైదరాబాద్లో. ఫుడ్ మొత్తము తెలంగాణ, ఆంధ్ర బిర్యానీ, కబాబ్స్, ఆంధ్ర వంటకాలు, రాయలసీమ వంటకాలు అన్నీ కలిపి ఒక మంచి రుచిని హైదరాబాద్ ప్రజలకే కాకుండా మరి భారతదేశ వ్యాప్తంగా కూడా మంచి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నటువంటి రెస్టారెంట్ ఉలవచార్ అని నా పర్సనల్ ఫేవరెట్. ఎందుకంటే నేనైతే 15 డేస్కి ఒకసారన్నా కంపల్సరీ ఇక్కడ నుండి ఏదో ఒకటి తింటానే ఉంటాను. వెరీ గుడ్. అండ్ మెయిన్గా నాకు బాగా నచ్చేది ఏంటంటే ఒక ముగ్గురు యంగ్ ఆంటర్ప్రనర్స్, విజయ్, వినయ్, రవి ముగ్గురు కూడా కలిసి ప్రారంభించి చాలా మంది షెఫ్స్ని కూడా కలుపుకొని, తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే షెఫ్స్ అందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరికీ కూడా మంచి ఒక బిజినెస్ సెన్స్ నేర్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం. కాబట్టి నాకు వెరీ స్పైసీ తెలంగాణ ప్రాపర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇష్టం. నా టేస్ట్కి కేటర్ చేసేవన్నీ కూడా మరి ఉలవచారులో ఉంటాయి. కాబట్టి బంగ్లా కోడి ఈజ్ మై ఫేవరెట్ ఫ్రమ్ ఉలవచారు. సో నేను ఇక్కడ రెగ్యులర్గా ఈట్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ రెస్టారెంట్. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక బిర్యానీలోనే దాదాపుగా నాకు తెలిసి ఒక 50 రకాల బిర్యానీలు ఎక్స్పెరిమెంట్ చేశారు. సో హైదరాబాద్ అంటేనే బిర్యానీ అంటాం కదా, దాంట్లో ఇంకా చాలా ఎక్స్పెరిమెంటేషన్, దాంతో మంచిగా అనిపిస్తుంది. వెరీ ఇన్నోవేటివ్. ఒక్కటి కూడా రిపీటెడ్ ఐటమ్, ట్రెడిషనల్ ఐటమ్ కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెరిమెంట్.